రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3వ శనివారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యోగులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్బవరం సబ్ రిజిస్టర్ జిలాని బేగం సారథ్యం వహించగా సహ ఉద్యోగులందరూ కార్యాలయం ఆవరణ చుట్టూ శుభ్రం చేసి మొక్కలు నాటారు, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శంకర్రావు, ఇతర ఉద్యోగులు, దస్తావేజు లేఖర్లు, వల్లభనేని సీతారామ ఆంజనేయులు, పి శ్రీనివాస్ పట్నాయక్, శ్రీరామ్మూర్తి, శేఖర్, జగదీష్ నాయుడు, రామచంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ జిలాని బేగం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమాల వల్ల ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రతకు అద్దం పడతాయని, ప్రజారోగ్యం బాగుంటుందని అన్నారు. సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేయించున్నాను. రండి సైడ్కి, హీరో ఉండాలి కదా, అందరూ ఉన్నట్టు ఉండాలి కదా. నువ్వుగా టబ్బు పెట్టుకో, టబ్బు ఫోటో అలా తీయండి. మేడం మీరు మట్టి కూడా తుడి చేస్తున్నారండి, మట్టి తుడి చేస్తున్నారు మీరు. జ్యోతి చెప్పుకో, దాఖలు చేయలేదు. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని